దక్షిణ కొరియా పెట్టుబడుల యాత్రలో భాగంగా మంత్రి లోకేష్ హెచ్డి కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్వోన్ యాంగ్యూన్తో పాటు టీమ్ లీడర్ హోంగ్ సుంజున్లతో భేటీ అయ్యారు. ఏపీలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ప్రపంచ స్థాయి అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న 6 పోర్టులతో పాటు కొత్తగా రాబోయే డీప్ వాటర్ పోర్టులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూల పాలసీలు తమ ప్రత్యేకతలుగా చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టులను త్వరగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో అమలు చేసిన చరిత్ర, సామర్థ్యం తమ రాష్ట్రానికి ఉన్నాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిత్తల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్ట్ ఇటీవల ఏపీని ఎంచుకున్నాయని లోకేష్ వెల్లడించారు. ఇవి ప్రపంచ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విజన్ పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల వ్యాపార వాతావరణాన్ని సృష్టించే తీరును ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు ఏపీ రావాల్సిందిగా మంత్రి లోకేష్ వీరిని ఆహ్వానించారు. ఆ తర్వాత సియోల్లో మెషిన్ విజన్, ఎడ్జ్ ఏఐ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో ప్రత్యేకత కలిగిన డెల్టా ఎక్స్ ఫౌండర్ అండ్ సీఈఓ స్టీఫెన్ కిమ్ సంస్థ నాయకత్వ బృందంతోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. యూటిలిటీ స్కేల్ స్టోరేజ్, డేటా సెంటర్ ఆపరేటర్లు, ఇండస్ట్రియల్ పార్కుల కోసం రాష్ట్ర డిస్కంలు, పునరుత్పాదక ఇంధన డెవలపర్స్తో అనుసంధానించడం ద్వారా మార్కెట్ ఇంటిగ్రేషన్ ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీఈఎస్ఎస్ బెస్ తయారీ యూనిట్ నిర్మాణంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని డెల్టా ఎక్స్ సీఈఓ స్టీఫెన్ కిమ్ చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఏపీలో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిలో భాగంగా పూర్తి ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ విద్యుదీకరణ, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లు, ఈ మొబిలిటీ నగరాలకు ఈవీఆర్ అండ్ డి గ్రాంట్, పొంగనూరు ఈవీ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ఈవీ మ్యాగ్నెట్ల కోసం ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కియా క్లస్టర్, శ్రీ సిటీ సమీపాన ప్రత్యేక కొరియన్ ఆటో కాంపోనెంట్స్ పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. ప్లగ్ అండ్ ప్లే షెడ్లు, ఉమ్మడి టూలింగ్, టెస్టింగ్ సౌకర్యాలు, పూర్తిస్థాయి సదుపాయాల కోసం ఓ కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తామని లోకేష్ వివరించారు. ఈవీ పవర్ ట్రైన్ల కోసం అకాడమీని ఏర్పాటు చేసి కొరియన్ స్థాయి ఆటో నైపుణ్య శిక్షణకు కొరియన్ సంస్థలు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దక్షిణ కొరియాతో ఏపీ సంబంధాన్ని మరింత పటిష్టం చేస్తూ ఏపీ ఈడీబీలో కొరియా డెస్క్, ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.